మరి ఇవన్నీ మనకి ఎట్లా ఫండ్స్ ఎట్లా వస్తాయి? ఫండ్స్ గురించి మీరు ఏం అడిగా అసలు ఒక్కటే గుర్తుంచుకోండి, ఒక్కొక్క పర్సన్కి ఒక యాక్టివిటీ ఇస్తారు. యాక్టివిటీకి ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వచ్చేలాగానే ఇస్తారు యాక్టివిటీకి. నాకేంటంటే టైం కేటాయించండి, దాని మీద దృష్టి పెట్టండి. ఒకరోజు మీకోసం కేటాయించండి, ఒక రోజు సర్వీస్కి ఇవ్వండి. పర్ మంత్ వచ్చేసరికి 50,000 ఇన్కమ్ వచ్చేదే మేము ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ నేను సార్ చేసినాము. ఆల్రెడీ దానికి బెంగళూరు నుంచి ఒక రెడీ అవుతుంది. డొనేషన్ యాప్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఎన్జిఓస్ అన్నిటికీ కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాను నేను. ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నానంటే ఎంత నెట్వర్క్ వర్క్ చేస్తున్నానో దాన్ని బట్టి ఒక గ్రౌండ్ వర్క్ అంటే వీళ్ళు మంచి బలం ఇచ్చిండ్రు నాకు. ఒక్కళ్ళే చాలు ఒక కొండను ఎక్కడానికి. కొండ ఎంత దిగుతుంది కిందకి? మన పైకి ఎక్కిన కొద్దికి 10 అడుగులు కింద దిగుతుంది. అట్లాగా 10 మంది ఎక్కుతున్నారు అనుకోండి, ఆ కొండ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది పూర్తిగా. సో కొండను అధిరోహించడానికి మనం మొదలు పెట్టినాం. ఇప్పుడు ఇది కొండ, సమాజం కొండ లాంటిది. అలాగే కొండ పక్కన సముద్రం ఉంది. సముద్రంలో ఉన్న వనరులన్నింటినీ కొండ మీదకి తీసుకెళ్ళాలా. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. మన టార్గెట్ ఏంటి? కొండ మీద ఉన్న కొండ మీదకి వనరులు తీసుకెళ్ళాలి. కొండ మీదకి ఏం వెళ్ళవు, వాటర్ వెళ్ళదు, గాలి వెళ్ళదు. మీరు కావాలంటే చూడండి, కొండ ఎక్కుతుంటే తగ్గిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే మనం ఎదిగే కొద్దికి మనం పవర్ ఏంటంటే అక్కడ ఉంటుంది. మనం కింద స్థాయిలో పనిచేసేటప్పుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చూడగలిగేలాగా ఉండాలి, మనం అందుబాటులో ఉండాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఎందుకంటే రూపాయి వస్తుంది, మీరు అన్నట్టు రూపాయి వస్తుంది. రూపాయి కాదు, ఇన్ టైంకి పనిచేసేటప్పుడు కావాలి. మెడికల్ క్యాంప్కి ఇప్పుడు బండి ట్రైన్కి టైంకి వెళ్ళకపోతే బండి ఎలా వెళ్ళిపోతుంది? మెడికల్ క్యాంప్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ శాంపుల్ ఉంది, 10 లోపల శాంపుల్ తీయాలి, 2 శాంపుల్స్. ఎవరి టైంకి వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో? రావట్లా. మేము చూసాం ప్రాక్టికల్ గా. 7కి రమ్మంటే 7కి రారు. పోస్ట్ లంచ్ అయితే 3:30కి భోజనం చేసేది 2ంటికి, 3:30కి వస్తారు శాంపుల్ ఇవ్వడానికి. రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి? క్యాంప్ పెడితే మాకు కనిపించిన చుక్కలు అనమాట. సరే బాగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఏమడుగుతాడు? ఫ్రీగా మెడిసిన్ ఇస్తారా? ఫ్రీ 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 అని అలవాటు చేసింది కదా గవర్నమెంట్. ఫ్రీ ఇస్తా మెడిసిన్, మీకు ఆరోగ్యం బాగోకపోతే ఇస్తారా బాబు? బాగుంటే ఎందుకు? మందులు ఇంతపాటి విషయం అయితే కాదు, ఇదైతే ఇంత టాబ్లెట్ అయితే విషయం కాదు. సిట్రిజిన్ ఎంత ఉంటుందండి? బేబీ గింగ్ అంత ఉంటుంది. ఇంత శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. జలుబు చేస్తే అసలు జలుబు ఎందుకు చేస్తుందో తెలియదు కదా ఎవరికి. జలుబుకే మందే లేదు. జలుబు నిద్ర లేకపోతే చేస్తుందండి, ఎవరికి తెలియదు. వేడి చేస్తే జలుబు చేస్తుంది. వేడి ఎందుకు చేస్తుంది? ఎక్సెస్ టైము నువ్వు వర్క్ చేసే దగ్గర టైం ఎక్కువ కేటాయించడం వల్ల హీట్నెస్ వస్తుంది బాడీలో. కుర్చీలో 10 గంటలు కూర్చోగలిగితే ఇది హీట్ చేస్తుంది బాడీని. ప్రతి 1 అవర్కి లేచి నడవాలా. ఎవరు నడుస్తున్నాడు? ఆ హైటెక్ సిటీ మొత్తము అంతా పేషెంట్లే. అరే బాబు ఏంటరా నీ వయసు ఎంతరా అంటే 22. నీకు షుగర్ ఎందుకు వచ్చిందా అంటే నిజం సార్. నేను ప్రాక్టికల్ గా హైటెక్ సిటీలో క్యాంప్ చేసిన. మేమేమంటున్నాం అంటే మీరు టైంకి ఫుడ్ తినండి, టైంకి నిద్రపోండి. మేము చెప్పేది డాక్టర్గా. అందరూ హాస్పిటల్కి వెళ్తే అదే చెప్తారు. కావాలంటే చూడండి, ఎవడు ఫాలో అవుతున్నాడు? 100 మందిలో మీరు అన్నారే ఒక్కడే, 100 మందిలో ఒక్కలే. ఈ 100 మందిలో 10 మంది ఇవ్వాలి. ఇది గ్రేట్ అచీవ్మెంట్ మనకి. నిజం. 100 మంది టీమ్ అయ్యారు. అదే నేను విజయవాడ నుంచి వస్తున్నాను సార్, మంచి హడావుడి చేస్తున్నారు, పాప సార్ ఎంతో కష్టపడుతున్నారు. నేను ఆలోచించాను. నేను అన్నా సార్ ఒక్కడినైనా సరే వచ్చేస్తాను సార్, మీరు అదేం వరి అవ్వద్దు. నిన్న నైట్ కూడా 10:30 వరకు కూడా అదే. ఒక 8-9 రోజులు ఏంటంటే గ్రూప్స్ అంటే మనకు ఒక 270 మంది జాయిన్ అయ్యారు. ఏపీలో 110 మంది జాయిన్ అయ్యారు 4 రోజులలో. తర్వాత మనకు తెలంగాణలో 154 మంది. అది కూడా నేను ఒక్కనే గ్యాదర్ చేస్తాను. మనకి ఇవన్నీ కూడా ఒక 1 మంత్లో 500, 1000 మనం ఆటోమేటిక్గా పెంచుతాం. నెక్స్ట్ మీటింగ్కి ఎవరైనా అట్లీస్ట్ ఒక 4 సపోర్ట్ ఇచ్చారనుకో, అప్పుడు మనం పెద్ద ఎత్తున 100 మందికైనా అరేంజ్ చేయగలుగుతాము.
మనం ఫండ్స్ గిన్స్ వాటికి ఏంటంటే మన రిక్వైర్మెంట్ని బట్టి డొనేషన్స్ ఎవరైనా అంటే మనం దానికి ఆలోచిస్తాం. ఇప్పుడైతే మనం ఈ 1 మంత్ కూడా చిన్న చిన్న అన్న చెప్పినట్టు చిన్న చిన్న స్టార్ట్ చేస్తాము, చిన్నవే చిన్న స్టార్ట్ చేస్తాము. బేస్ లైన్ సర్వే అని ఉంటుంది సార్. యాక్చువల్గా ఎన్జిఓకి అందరికీ చెప్తాను, బేస్ లైన్ సర్వే అని ఉంటుంది. ఆ సర్వే ఏంటంటే క్షేత్రస్థాయిలో ఏది అవసరం, ఏం అవసరం, ఏది అవసరం, ఏం అవసరం, అవసరమైనవి 10 ఉంటాయి, వాటిల్లో ఏది ఇంపార్టెంట్, ఆ ఇంపార్టెంట్ అయిన అంశం మీద మనం పనిచేద్దాం. మన అన్ని ఎన్జిఓస్ని కలుపుతాం. వీఆర్ ఆల్ వన్ థింగ్. ఎక్కువ ఏంటంటే మనం ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం. దగ్గర మీరు ఏ గ్రూప్స్ ఏ పేపర్ అయినా చూడండి, 10 లక్షల మంది రాస్తున్నారు. 1000 పోస్టులకు 2000 10 లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్. ఒక ఇది గ్రాడ్యుయేట్స్, అన్గ్రాడ్యుయేట్స్ 10th ఇంటర్మీడియట్ ఐటీఐ ఇలా పాస్ అయిన వాళ్ళకి ఒక 10 లక్షల మంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఎక్కడ చూసినా కూడా జాబ్ లెస్. మన జేఎన్టీలో ఎక్కడ మనకి ఎక్కడ జాబ్ పేరు అయినా కూడా తొక్కిసలాట జరిగింది. అసలు ఎంతమంది ఒక్కొక్క జాబ్ పేరుకు 5,000 10,000 మంది వస్తున్నారు. దీనికి సపరేట్గా మనం ప్లాన్, ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ అని 500 కోట్లతో 1000 కోట్లతో పెడుతుంది. మనం ఏమి వర్బీ లేకుండా మనం చాలా టెక్నికల్గా మనం స్టార్ట్ చేస్తాము. నలుగురు వచ్చినా కూడా వాళ్ళకి జాబ్ ఎలా, మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది చాలా రిక్వైర్మెంట్. ఎంతమంది వచ్చినా తీసేసుకుంటారు. డిఫరెంట్ కేటగిరీ ఫీల్డ్. మన పెద్ద పెద్ద కంపెనీస్ తోటి మనం టైప్ అవుతాము, ఎంఓయూ చేసుకుంటాము. దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్కు వాటి కన్స్ట్రక్షన్ అంటే మీరు ఏదో లేబర్ అనుకుంటున్నారు, పొయ్యి అది ఏదో తట్ట మొట్ట అది మన వేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన అన్ని చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన వాళ్ళ యూత్కు మనము ఎలా ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి ఎలా చేస్తాము అదంతా కూడా మన డిఫరెంట్ కాన్సెప్ట్. అట్లీస్ట్ కొంతమందికైనా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క టాపిక్ మీద మీకు ఏదైనా కొత్త టాపిక్ వస్తే అన్న నాకు చెప్తాడు, అన్న నాకు చెప్తాడు.